ఇక అనంతపురం జిల్లాలో రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా వెలిసిన పాంప్లెట్లు కలకలం రేపుతున్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని లక్ష్యంగా చేసుకుని కరపత్రాలు వెలిశాయి. ఎమ్మెల్యే భూ ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. సోలార్ ప్లాంట్ భూముల్ని కూడా లాక్కున్నారంటూ కరపత్రంలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లాలో రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా వెలిసిన పాంప్లెట్లు కలకలం రేపుతున్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని లక్ష్యంగా చేసుకుని కరపత్రాలు వెలిశాయి. ఎమ్మెల్యే భూ ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. సోలార్ ప్లాంట్ భూముల్ని కూడా లాక్కున్నారంటూ కరపత్రంలో పేర్కొన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లాలో రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా వెలిసిన పాంప్లెట్లు కలకలం రేపుతున్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని లక్ష్యంగా చేసుకుని కరపత్రాలు వెలిశాయి. ఎమ్మెల్యే భూ ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. సోలార్ ప్లాంట్ భూముల్ని కూడా లాక్కున్నారంటూ కరపత్రంలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డిపై వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఒక్కసారిగా ఈ కరపత్రాలు అయితే రాజకీయంలో ఒక వేడిని తెచ్చిందనే చెప్పుకోవాలి. సో ఆ కరపత్రాలు అందించిన వ్యక్తులు ఎవరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసాయా యోగానంద్? తాడిపత్రిలో రాజకీయం దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే లక్ష్యంగా చేసుకుని కొన్ని పాంప్లెట్స్, గతంలో కూడా ఫ్లెక్సీలు పాంప్లెట్స్ చూసాం మనం. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే వ్యక్తిగత ఆస్తుల పైన పెద్ద చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఎన్ని సంపాదించారో ఆస్తులు బయట పెట్టాలంటూ కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కరపత్రాలు తాపత్రాలు పంచడం కూడా కలకాలం రేపుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని భూ కబ్జాలు పాల్పడ్డారు, మీరు మీ కుమారుడు కలిసి ఎన్ని వేల ఎకరాలు కబ్జాలు పెట్టారంటూ కూడా జేసీ ప్రభాకర్ పెద్ద ఎత్తున ఈ పాంప్లెట్స్ అన్ని కూడా తాడిపత్రి నగరంలో పంచడం జరిగింది. వీటిపై ముఖ్యంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా తీవ్రంగా ఘాటు కూడా కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇద్దరు కూడా పరస్పర ఆరోపణలు చేస్తూ ఆరోపణలతో ఎమ్మెల్యే ఎవరు పోటీ చేస్తారు అన్న అంశంలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేనైతే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆపోజిట్ గా నేనైతే ఉన్నాను, మీ టీడీపీ తరపున ఎవరున్నారో తెలుసుకోవాలంటూ కూడా ఆయన ఒక సవాల్ కూడా విసిరారు. మీరు చేతనైతే మీ కుటుంబంలో టికెట్ దమ్ముంటే మీరు ప్రారంభించండి అంటూ కూడా ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయి విరుచుకుపడ్డాడు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇప్పుడు ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా భూ కబ్జాల ఆరోపణలు, 190 ఎకరాల పైన భూ కబ్జాలు మీరు భూ కబ్జాలు చేశారంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు మొత్తం తాడిపత్రి పట్టణం అంతా కూడా ఫ్లెక్సీలు పాంప్లెట్ పంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే వ్యక్తిగత ఆస్తులు లక్ష్యంగా చేసుకున్న దానికి పోలీసులు కూడా డీఎస్పీ కూడా రంగంలోకి కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా తాడిపత్రిలో అశాంతి, రాజకీయ నెలకొన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.